లిక్కర్ స్కామ్ కేసులో సిట్కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఛార్జిషీట్పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 20కి పైగా అభ్యంతరాలున్నాయంటూ 3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ని ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 2 ఛార్జిషీట్లు దాఖలు చేసింది సిట్. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సిట్కు ఝలక్ ఇచ్చింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2 ఛార్జిషీట్లలో 20కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు. సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంతమంది సాక్షుల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్ట్లు, సీజన్ రిపోర్ట్లు సమర్పించాలని సూచించింది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్ చూపించాలని కోరింది ఏసీబీ కోర్టు. సాక్షులు, డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని, ఛార్జ్షీట్లో చూపించిన డాక్యుమెంట్లకు సిఎఫ్ నెంబర్లు చూపించాలని ఆదేశించింది. 2 ఛార్జ్షీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ ఛార్జ్షీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు. కేసులో 7 నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు. స్కామ్లో వారి పాత్రను స్పష్టం చేయాలని ఏసీబీ కోర్టు సూచించింది.